దీన్ని రోజు కాస్త తీసుకుంటే చాలు బీపీకి ఇక పూర్తిగా గుడ్ బై చెప్తారు. నేటి తరుణంలో వయస్సుకి సంబంధం లేకుండా మనలో చాలామంది బీపీతో బాధపడుతున్నారు. 25 నుండి 30 సంవత్సరాల వయస్సు వారు కూడా బీపీతో బాధపడుతున్నారు. మారిన జీవన విధానం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణం. ఈ సమస్య బారిన పడితే మనం జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంది. మందులు వాడినప్పటికీ కొందరిలో బీపీ అసలు నియంత్రణలోకి రాదు. బీపీ రీడింగ్ పెరిగిపోతూనే ఉంటుంది. రక్తపోటు సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. రక్తపోటు కారణంగా గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ సమస్యను వీలైనంత వరకు అదుపులోనే ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మందులు వాడినప్పటికీ బీపీ అదుపులోకి రాని వారు ఇప్పుడు చెప్పే 3 నియమాలను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నియమాలను వాడడం వల్ల బీపీ త్వరగా అదుపులోకి వస్తుంది. బీపీ సమస్యతో బాధపడేవారు పాటించాల్సిన నియమాల్లో మొదటిది నీటిని ఎక్కువ త్రాగటం. రోజుకు 4 లీటర్ల నీటిని తాగడం వల్ల బీపీకి కారణమైన ఉప్పు మూత్రం ద్వారా బయటకు పోతుంది. 4 లీటర్ల నీటిని తాగడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న ఉప్పును మూత్రపిండాలు రోజుకు 5 గ్రాముల మోతాదులో బయటకు పంపించగలవు. ఉప్పు బయటకు వెళ్ళడం వల్ల రక్తనాళాలు మృదువుగా తయారవుతాయి. రక్తం చిక్కబడం తగ్గుతుంది. గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. ఇక బీపీతో బాధపడేవారు పాటించాల్సిన 2వ నియమం ఉప్పును తక్కువగా తీసుకోవడం. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది రక్తనాళాల గోడల వెంబటి పేరుకుపోయి రక్తనాళాలను గట్టిగా మారుస్తుంది. దీంతో రక్తనాళాల వ్యాకోచాలు తగ్గుతాయి. దీంతో రక్తాన్ని సరఫరా చేయడానికి గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కనుక ఉప్పును తీసుకోవడం తగ్గించాలి. ముఖ్యంగా కూరగాయలను, నిల్వ పచ్చళ్ళను తీసుకోవడం తగ్గించాలి. కూరగాయల్లో కూడా ఉప్పు తక్కువగా వాడాలి. హై బీపీ టిప్స్: ఉప్పు లేకుండా కూరలను తీసుకునే ప్రయత్నం చేయండి. ఇది కూడా వీలు కాని వారు కూరలను వండేటప్పుడు కాకుండా కూరలను ప్లేట్లో వేసుకున్న తర్వాత వాటిపై కొద్దిగా సైంధవ లవణాన్ని చల్లి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బీపీ త్వరగా అదుపులోకి వస్తుంది. ఇక బీపీతో బాధపడేవారు పాటించాల్సిన 3వ నియమం రోజులో ఒకసారి మాత్రమే ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం పూట మొలకెత్తిన గింజలు, నట్స్ వంటి వాటిని ఆహారంగా తీసుకోవాలి. సాయంత్రం సమయంలో పండ్లను ఆహారంగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బీపీ త్వరగా అదుపులోకి వస్తుంది. ఈ విధంగా ఈ 3 నియమాలు పాటించడం వల్ల ఎంతో కాలంగా అదుపులోకి రాకుండా వేధిస్తున్న బీపీ కూడా త్వరగా అదుపులోకి వస్తుంది. ఈ నియమాలను పాటించడం వల్ల బీపీ అదుపులోకి రావడంతో పాటు సమస్య లేని వారికి కూడా రాకుండా ఉంటుంది.